హలో హాయ్ అండి, వెల్కమ్ టు భావికాస్ వండర్లాండ్ ఛానల్ అండి. హెడ్ భావిక 8732. నేనైతే మటన్ బిర్యానీ డిఫరెంట్గా చేస్తున్నాను చూడండి. ఎప్పుడు చేసే రకం లేకుండా ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ ఏది కూడా యూజ్ చేయకుండా టమోటా చేస్తున్నాను చూడండి. మటన్ అయితే 1 kg తీసుకున్నా. చెక్క లవంగా బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసినాను. చెక్క లవంగా, అనాస పువ్వు, మరాఠీ మగ్గ, జాజిమత్రి అంతా వేసిన. అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియను, బిర్యానీ ఆకు వేసి పెరుగు కొంచెం ఒక 3 స్పూన్లు అట్లా తీసుకోండి. నేనైతే అది లూజ్ ఉండదు కాబట్టి అట్లా అందాజుగా ఒక 3 స్పూన్లు వేసినాను. ఇంకా గట్టిగా ఉంటే ఒక 3 స్పూన్లు వేసి బాగా మిక్స్ చేయాలండి. తగినంత సాల్ట్ వేయండి. ఇందులో నేను పసుపు ఏం వేయలేదండి. ఇది వైట్ బిర్యానీ లాగా ఉంటుంది, బాగా బాగుంటుందండి. మనము ఆంధ్ర స్టైల్లో స్పైసీ కావాలని చేసుకునే విధంగా చేసుకుంటే కొంచెం స్పైసెస్ ఎక్కువ వేస్తాను నేను దీంట్లో. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళం కాబట్టి కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి అలా చేశాను చూడండి. అంతా మిక్స్ చేసిన్నాను. మిక్స్ చేసి వాటర్ వేసిన్నానని వాటర్ కొంచెం ఒక 1/2 లీటర్ అట్లా తీసుకున్నానండి నేను. ఎందుకంటే మనము ఆ రైస్ ఉడికిస్తామండి ఆ వాటర్తో. మళ్ళీ నేను ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తా, డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఇది ఒక 2 విజిల్లు రానిద్దామండి. ఈ విధంగా కొంచెం కరివేపాకు వేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ బాగుంటుందని వేసినాను. ఉడకడం వల్ల ఆ మటన్కు ఆ స్పైసెస్ అంతా పట్టేదానికి ఉప్పు, సాల్ట్ వేసి ఇది ఇందులో మనం చిల్లీ పౌడర్ ఏం వేయలేదు చూడండి, గమనించారా మీరు? ధనియా పౌడరు అట్లా ఏం వేసినలేదు. ఇంకా అది ఉడుకుతూ ఉంటుందండి. ఒక 2 విజిల్ రానిద్దాము. ఇంకా వేరే ప్రాసెస్ చేద్దామండి. రైస్కు కావాల్సిన ప్రాసెస్ చేద్దాము. రైస్ కూడా ఇందులోనే చేస్తాను, ఆ మటన్ కూడా ఇందులో వేస్తాను. అది ఎట్లా అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనము ఫస్ట్ అదంతా రెడీ చేసుకుందాము. దానికి ఫ్రై చేసేదానికి బిర్యానీకి అది కొంచెం నేనైతే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఒక 4-5 స్పూన్లు తీసుకున్నానండి నేను, ఒక మంచి పెద్ద స్పూన్తో. మీరు తగినంత తీసుకోండి. నాకు అయితే మటన్లో కూడా కొంచెము అది ఉంటుంది, ఫ్యాట్ ఉంది కాబట్టి అట్లా తీసుకున్నాను నేను. ఇంకా నెయ్యి తీసుకున్నాను ఒక 3 స్పూన్లు అట్లా. బిర్యానీ దినుసులు తెలుసు కదండి, బిర్యానీ ఆకు, షాజీరా కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది షాజీరా. ఇంకా చెక్క లవంగా, అనాస పువ్వు, మరాఠీ మగ్గ, జాపత్రి అంతా వేసిండాను. వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ వేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ మనకు తగినంత కారం గ్రీన్ చిల్లీలోనే వేసుకుందామండి, ఎంత కావాలో అంత. అది ఇప్పుడే వేయలేదు నేను, అది ఎప్పుడు వేసేది చెప్తాను. ఇప్పుడు ఆనియన్ కొంచెం వేగనివ్వండి. ఇది ఏమంటే మామూలు మనం బిర్యానీకి ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తాం కదా, ఇది అట్లా లేదండి, అంతగా వేయించకూడదు. ఆనియన్స్ కొంచెం కలర్ చేసే వరకు కొంచెం బ్రౌన్గా, లైట్గా బ్రౌన్ వచ్చే వరకు వేయించుదాం. ఎందుకంటే టేస్ట్ కోసం కొంచెం వేయించుతున్నాను చూడండి. ఇంతవరకు స్పైసీ కారం ఏమీ వేసిన లేదు కదా. ఇప్పుడు గ్రీన్ చిల్లీ తీసుకున్నా చూడండి, పచ్చిమిరపకాయలే వేసుకోండి. మనకు కలర్ వైట్ కలర్ వస్తుంది బిర్యానీ. ఈ పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకోండి. తగినంత స్పైసెస్ ఎంత కావాలో అంత గ్రీన్ చిల్లీ వేసుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఎంత కావాలంటే అంత కారము, తగినంత కారము పచ్చిమిరపకాయలే వేసుకోండి. ఇంకా వేసి అది కూడా కొంచెం వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మనం బిర్యానీకి ఆల్రెడీ మనం మటన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పైసెస్ అంతా వేసి ఉడికిస్తాం కదా, కాబట్టి దీంట్లో మనము నేనైతే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అట్లా వేసుకుంటాను. ఎందుకంటే బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితేనే బాగుంటుంది టేస్ట్. చూడండి, మటన్ 2 విజిల్ రానియండి. ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ ఇక్కడ బాయిల్ అవుతుంది, ఇక్కడ ఉడుకుతుంది కాబట్టి మనకు మరీ ఎక్కువ 2 విజిల్ రాచి 3వ విజిల్కి ఆఫ్ చేస్తే సరిపోతుందండి. 3వ విజిల్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయే వరకు అట్లే ఉంచి తర్వాత తీసి చూడండి, ఆ పీసెస్ అంతా తీసి ఉడికించిన పీసెస్ అంతా దాంట్లో వేసుకుంటున్నాను. దాంట్లో వేసి కొంచెం మగ్గనిస్తానండి ఆ మసాలాలో. ఎందుకంటే మనము గ్రీన్ చిల్లీ అంతా వేసినాం కదా, కారం అంతా, ఆ కారం అంతా ఈ పీసుకు పట్టేదానికి మనము కారం దీంట్లో ఏం వేసి ఉడకబెట్టలే కాబట్టి కొంచెం పెంచుదాము. చూడండి, ఇది కస్తూరి మెంతి అండి, అదే మెంతి ఉంటుంది కదా డ్రైది, కస్తూరి మెంతి కంపల్సరీ వేసుకోండి. బిర్యానీ మసాలా అండి, అది బిర్యానీ మసాలా పౌడర్. నేను 1 kg మటన్ 1 kg రైస్ తీసుకుంటాను కాబట్టి ఒక 2 స్పూన్ల పైన వేసుకున్నా. కొంచెం గరం మసాలా కూడా వేసిండానండి బిర్యానీ మసాలాలోనే, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ అట్లా బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇంకా అవంతా కొంచెం కలియబెట్టి మటన్కు మళ్ళీ ఈ స్పైసెస్ అంతా కూడా పట్టేదానికి కొంచెం దాంట్లో ఉడకబెట్టేద్దాం. పుదీనా కొత్తిమీర అండి ఇప్పుడు వేసిండేది, చూసేది కదా. అది పుదీనా కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకుంటాను, ఎందుకంటే అది మంచిది కదా. ఉడికిపోతే మనకేం అంత కనిపించదు. చూడండి, ఏం కనిపించలేదు. పెరుగు అయితే 1 కప్పుది 1/4 లీటర్ మైన తీసుకున్నానండి. ఇంకా ఏం వేయలే కదా మనం, టమోటా కానీ వేరే ఏమి లెమన్ కూడా వేయలేదండి దీంట్లో నేను.
కాబట్టి నాకు ఈ పెరుగుతోనే సరిపోతుంది. మనకు పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం బాగా పులిసిన పెరుగు నాకు, అంటే మరీ పులిచిండేది వేయొద్దండి. కొంచెము ఇది నందిని అయితే కొంచెం బాగా పులుపు ఉంటుంది పెరుగు, అందుకని చెప్పి నేను నందిని తీసుకున్నాను పెరుగు. మీరు కావాలంటే కొంచెం లెమన్ వేసుకుంటామంటే వేసుకోండి. చూడండి నాకైతే 3 గ్లాసులు వచ్చిందండి ఇది, ఈ వాటరు, మటన్ ఉడకబెట్టిన వాటరు. ఇంకా దానికి ఇంకా నేనైతే ఒక 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో, అందుకని చెప్పి 6 గ్లాసులు వేయాలి కదా. ఇంకా వాటరు 2 గ్లాసులు తీసుకున్నానండి. మటన్ ఉడకబెట్టినటి 3 గ్లాసులు, ఇది ఒక 2 గ్లాసులు, మొత్తం 5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను. ఇంకా తగినంత సాల్ట్ చూసుకొనేసి, ఎందుకంటే మనం మటన్ ఉడకబెట్టింటాము, ఆ వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది. ఆనియన్ వేయించేదానికి, ఫ్రై చేసేదానికి కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని నేను మళ్ళీ తగినంత ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ వేసేసి ఇంకట్ట ఉడికినిచ్చాము. అది మళ్ళీ చూడండి మనకు ఆ వాటర్ అంతా, అది ఎసురు అంతా బాగా తొలుతుంది కదా అండి. ఇది తొల్లేటప్పుడు బాగా ఉడుకుతూ ఉంది కాబట్టి ఇప్పుడు రైస్ వేసుకుందాం. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 5 గ్లాసులు వేసుకున్నానండి. మరీ ఎక్కువ వేసుకుంటే బాస్మతి రైస్ మెత్తగా అయిపోతుంది, అందుకని చెప్పి నేను 1 గ్లాస్ తగ్గించేసుకున్నాను. 3 గ్లాసులకు 6 గ్లాసులు వేయాల్సి ఉంటే నేను 5 గ్లాసులు వేసుకున్నాను. ఇంకా కొంచెం తగ్గించే వేసుకోండి, ఇంకా పొడి పొడిగా ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువే ఉడికించినాను అన్నం రైసు. చూడండి నేను ఇంకా అంతా కలియబెట్టేసి ఈ ప్రాసెస్లో చేసినా కదా, ఇంకా అంతా కలియబెట్టేసి మూత పెట్టి ఉడికిద్దామండి. ఉడికించినాక లాస్ట్లో కొంచెం దీనికి ప్రాసెస్ వేరే ఉందండి. అది ఫ్రెష్ క్రీమ్ ఎప్పుడు వేయాలనేది చెప్తాను. ఫ్రెష్ క్రీమ్ అంటే మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వెయ్యండి, లేదంటే మీగడ ఉంటుంది కదండి, పాలపైన మీగడ, అది ఉంటుంది కదా ఇంట్లో, అందరికీ ఉంటుంది అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ తీసి పెట్టుకుంటారనుకుంటున్నాను. అదైనా మిక్సీకి కొట్టి వేయచ్చు. ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఏమంటే కొంచెము రైస్ అది జ్యూసీ ఫ్రెష్గా, ఇది క్రీమీగా ఉంటుంది, బాగుంటుంది రైస్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఈ ఫ్రెష్ క్రీమ్ వేసినాక ఒక 10 మినిట్స్ స్టీమ్ పెట్టేసి, అట్లే స్టీమ్ చేసినాక ఒక 10 మినిట్స్ తర్వాత దించుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్రెష్ క్రీమ్ అంతా కూడా చాలా బాగా దాంట్లో ఇదే అయిపోతుంది, బాగా మిక్స్ చేసుకొని తినాలి. ఓకే అండి, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.